హే గాయ్స్, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు సింధుస్ జర్నీ. ఈ వీడియోలో మహానంది డీటెయిల్డ్ వ్లాగ్ ఉంటుంది. అందులో మహానంది ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏమేం యాక్టివిటీస్ చేయవచ్చు అక్కడ, అండ్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మహానంది వెళ్ళే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇస్తానన్నమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా బకెట్ లిస్ట్లో అయితే చాలా రోజుల నుంచి మహానంది ఉందన్నమాట. కానీ నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. మీరు నా వీడియోస్ ఫాలో అయ్యేటట్టయితే మీకు తెలుస్తుంది, నాకు ఒక చిన్న బేబీ ఉందన్నమాట. సో నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. కానీ ఇప్పుడు ఎలాగోలా వీల్ చేసుకుని బయలుదేరామన్నమాట. కడప క్రాస్ చేసేసాము. కడప క్రాస్ చేసేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మీదకి వచ్చేసామన్నమాట. చూసారు కదా, ఈ పన్నా రివర్ కూడా క్రాస్ చేసేసి మేము వెళ్తున్నాము. ఈ మహానంది అనేది నల్లమల హిల్స్లో ఉంటుందన్నమాట. నల్లమల హిల్స్లో ఇది నంద్యాల డిస్టిక్కి దగ్గరగా ఉంటుంది. మీరు వెళ్ళాలంటే నంద్యాల నుంచి వెళ్ళాలి. ఫస్ట్ నంద్యాల నుంచి ఓన్లీ 17 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఓన్ వెహికల్తో వెళ్తే వెల్ అండ్ గుడ్. లేదంటే మీకు బస్లో వెళ్ళాలంటే కూడా బస్సెస్ ఉంటాయి. కానీ మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. వెహికల్లో వెళ్ళినా కూడా దాదాపు అంతే ఖర్చు అవుతుంది. కాకపోతే టైం కొంచెం సేవ్ అవుతుంది. మనకి కడప నుండి మహానందికి మాకైతే 2 టోల్ గేట్స్ వచ్చాయి. ఒక టోల్ గేట్ వచ్చేసి కాజీపేట దగ్గర ఉంటుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి చాగలమర్రి దగ్గర ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్ళినంతసేపు మనకి ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చు. మహానందికి వెళ్ళాలంటే తర్వాత నంద్యాల దగ్గర చిన్న మెటల్ రోడ్లో వెళ్ళాలన్నమాట. ఎక్స్ప్రెస్ వే దాటిన తర్వాత అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వేలోనే మనకి కొంచెం లేట్ అవుతుంది అనమాట వెళ్ళడానికి. మీకు వెళ్ళడానికి లేట్ అయినా కూడా ఆ సింగిల్ రోడ్లో మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయన్నమాట. ఆ దారిలో ఎటు చూసినా పచ్చగా వరి తోటలు, మిర్చి తోటలు, అండ్ ఇంకా మనం మహానందికి దగ్గరకు వెళ్తామనగా ఎటు చూసినా అరటి తోటలు, చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. మనం ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చామంటే ఇంకా ఇక్కడ నుంచి ఓన్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మహానంది. చెప్పాను కదా, అరటి తోటలు అన్నీ ఉంటాయి. మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ మహానందిలో గుండాల నుంచి వచ్చే వాటర్తోనే చుట్టుపక్కల 2000 ఎకరాలు అయితే సాగు అవుతాయంట. దానివల్ల ఆ చక్కెరకెళ్ళి అరటిపళ్ళకి చాలా మంచి టేస్ట్ వస్తుందంట. మీరు వెళ్తే మాత్రం అక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట అరటిపళ్ళు. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం మహానంది వెళ్ళేటప్పుడు ఇలా మహానంది అగ్రికల్చర్ కాలేజ్ని కూడా క్రాస్ చేసి వెళ్తామన్నమాట. నేను ఆ కాలేజ్ గురించి విన్నాను, చూడటం అయితే ఇదే ఫస్ట్. కాలేజ్ దగ్గర నుంచి సింగిల్ మెటల్ రోడ్ కూడా అసలు బాగాలేదు. మొత్తం మట్టి రోడ్ స్టార్ట్ అయిపోయింది. అది మా యాపిల్ మ్యాప్స్ ఏమన్నా ఫాల్ట్ చూపిస్తున్నాయో తెలీదు, ఏమో ఇదే రోడ్డే మాకైతే చూపించింది అనమాట. ఈ రోడ్లో వెళ్ళాము. దానివల్ల మాకు ఇంకొంచెం లేట్ అయింది. చెప్పాను కదా, తెలుగంగా కెనాల్ అనమాట ఇది. చూడండి వాటర్ ఫ్లో అసలు ఎంత బాగుందో. ఫుల్ వాటర్ ఉన్నాయి అక్కడ, ఎక్కడ చూసినా కూడా. ఆ వాటర్ అన్నీ చూస్తేనే అసలు చాలా మంచిగా అనిపించింది. దట్టు మేము కడప నుంచి వెళ్ళాం కదా, డ్రౌట్ ఏరియా నుంచి. ఆ నీళ్లు, ఆ పచ్చని తోటలు చూస్తుంటే కళ్ళకైతే చాలా బాగుండింది. ఇంకా మేము ఇలానే మహానందిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అయిపోతూనే అక్కడ టోల్ గేట్ ఫీజెస్ వసూలు చేస్తున్నారు. కార్కి అయితే 80 రూపీస్ తీసుకున్నారనమాట. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది మహానంది పార్క్ అనమాట. ఏముండదు అక్కడ, ఓన్లీ వైట్ పెద్ద నంది స్టాచ్యూ ఉంటుంది. అది చాలా పెద్ద నంది స్టాచ్యూ అనమాట. మేమైతే అది మిస్ అయ్యాము. దానికి ఎంట్రీ ఫీజు ఆ పార్క్కి 10 రూపీస్ ఉంటుందంట. మీరు వెళ్తే డెఫినెట్గా చూడండి. ఇంకా మేము టెంపుల్ ముందుకి వచ్చేసామన్నమాట. వెహికల్ పార్కింగ్ అయితే అక్కడ ఫుల్గా ప్లేస్ ఉంది. వెహికల్ పార్క్ చేసేసి మేము టెంపుల్ లోపలికి బయలుదేరామన్నమాట. మేమైతే శివరాత్రికి కొన్ని రోజులు ఉందనంగా వెళ్ళాము. సో ఈ రథం కూడా చూడగలిగామన్నమాట. చూడండి ఎంత పెద్ద రథమో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మామూలుగా అయితే ఆ రథము క్లోజ్ చేసి ఉంటుందంట, షటర్ వేసేసి ఉంటారు ఎవరు చూడకుండా. కానీ ఇప్పుడు వాళ్ళది తెరచి ఉన్నారనమాట. సో మేమైతే చూడగలిగాము. టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుంది అనమాట. గుడి ఎదురుగా కూడా ఇలా ఒక నంది విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని అంగళ్ళు ఉంటాయి అన్నమాట. మనకి ఫాస్ట్ ఫుడ్ కొన్ని అవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక హరిత హోటల్ కూడా ఉంటుంది టెంపుల్ ఎదురుగానే. మేమైతే టెంపుల్కి వీక్ డేస్లో వచ్చామన్నమాట, వెన్స్డే. సో ఎక్కువ మంది రష్ ఏమీ లేరు, బాగా ఫ్రీగా జరిగింది దర్శనం. మీరు వీకెండ్స్లో వచ్చేటట్టయితే కొంచెం చూసుకొని రండి. ఇది అన్నమాట ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్.
మీరు ఈ ఎంట్రన్స్ చూసారంటే ఎంత అద్భుతంగా ఉందో. ఆ పక్క ఈ పక్క వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో మహానంది టెంపుల్ విశిష్టతను చెప్పేలాగా పుట్ట మీద ఆవు నుంచి పాలు పుట్టలో పడుతున్నట్టు ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అయ్యామంటే ఇలా ఉంటుంది. ఇవి రెండు ఏమీ లేదు, వచ్చిన యాత్రికులు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికని నిర్మించినట్లున్నారు అంతే. అక్కడ చాలామంది కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఇలా పెద్ద అమ్మవారి విగ్రహం ఉంటుంది. అండ్ అమ్మవారి 9 రూపాలు అక్కడ విగ్రహాల్లాగా ఉన్నాయి అంతే. ఇంకా మళ్ళీ రైట్ సైడ్కి వస్తే మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ కూడా అలాగే వినాయకుడు ఉన్నాడు. అండ్ వినాయకుడువి 9 బొమ్మలు ఉన్నాయి అక్కడ విగ్రహాలు. మహానంది చాలా పవిత్రమైన స్థలం అన్నమాట. ఈ మహానంది తీర్థము క్షేత్రము రెండిటికి ఫేమస్ అన్నమాట. ఈ మహానంది ఎలా వచ్చిందంటే కృతయుగంలో శిలాద మహర్షి అని ఉంటారనమాట. ఆ మహర్షి సంతానం కోసం చాలా తపస్సు చేస్తే పరమశివుడు 2 సంతానాన్ని ప్రసాదిస్తారనమాట. ప్రసాదిస్తే దానిలో ఒకరు పర్వతుడు, 2 నందుడు అని ఉంటారనమాట. ఆ రెండో వాళ్ళైన నందుడు కూడా బాగా తపస్సు చేస్తారనమాట. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారంట. చేస్తే అతనికి సునంది, శ్వేతనంది, మహానంది అని చాలా పేర్లు ఉంటాయన్నమాట. అతను ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు అతనికి ప్రత్యక్షమైతే పరమశివుడిని నీ పాదాల దగ్గర నాకు స్థానం కల్పించమని చెప్పి అడుగుతారంట. పరమశివుడు అలాగే అనుగ్రహించి నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను, నువ్వు తపస్సు చేసిన ప్రదేశం నందు నేను పుట్టగా ఆవిర్భవిస్తానని చెప్తారంట. అక్కడ పరమశివుడు ఆ పుట్టలో వెలుస్తారనమాట. అందుకే ఈ క్షేత్రాన్ని మహానంది అని పిలుస్తారనమాట. తర్వాత ఏమవుతుంది, ఈ నంది మండలం అని ఈ ఏరియాని నందనరాజు అని ఒక రాజు పాలిస్తూ ఉంటాడనమాట. అతని గోవుల మందులో ఒక గోవు వచ్చేసి రోజు అడవిలో మేత వేసేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకుండా ఉంటుందన్నమాట. గోవుల కాపరి వచ్చేసి అది గమనిస్తాడనమాట. గమనించి ఒకరోజు చూస్తే ఒక పుట్ట దగ్గరికి పోయి ఆ ఆవు పాలన్నీ వదులుతుందని చూస్తాడనమాట. చూసి అతను వచ్చి నందనరాజుకి చెప్తాడనమాట. నందనరాజు ఆ ఆవును అనుసరిస్తూ వెళ్ళి ఒకరోజు ఆ అద్భుత దృశ్యాన్ని నందనరాజు కూడా చూస్తాడనమాట. చూసి అతను చెట్టు చాటు నుంచి చూసి ఒక అడుగు ముందుకేస్తాడనమాట. ఆ ఆవు బెదిరిపోయి పుట్ట మీద కాలు పెడుతుందనమాట. ఆ కాలుని ఇప్పటికి కూడా మనం గర్భగుడిలో ఉండే శివలింగం మీద చూడొచ్చు అనమాట. ఆ నందనరాజుకి రాత్రి శివుడు పరమశివుడు కలలో ప్రత్యక్షమై నేను నందీశ్వరుని కోరిక మేరకు స్వయంభూగా ఆ పుట్టలో వెళ్సాను, నాకు గుడి కట్టించమని చెప్తారనమాట. సో రాజు వచ్చేసి గుడి కట్టిస్తారనమాట స్వామికి. ఇది అనమాట మహానంది ఆలయ చరిత్ర. అక్కడ ఒక బోర్డు మీద ఇదంతా రాసి ఉంటే నేను చదివాను. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మెయిన్ ఎంట్రన్స్ లోంచి వస్తే ఇలా ఇక్కడ 2 యాత్రికుల బస చేసేవి ఉన్న తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్లో మనం చెప్పుల స్టాండ్ ఉంటుంది. మీరు అక్కడ దాకా చెప్పులు వేసుకొని వెళ్ళి అక్కడ పెట్టొచ్చు, కానీ అది పెయిడ్ ఉంటుంది. అండ్ ఈ పక్క రైట్ సైడ్ నుంచి మనం ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. లోపలే మనకి పూజకి కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతూ ఉంటారనమాట. కోకోనట్స్, ఫ్లవర్స్, ఇంకా ఏమన్నా మనం స్పెషల్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ బోర్డులో అర్చిత సేవల వివరాలు చూపిస్తున్నారు. ఏ టైంకి ఏ సేవ చేస్తారు అది అండ్ అది ఎంత రేట్ ఉంటుంది అనేవన్నీ అక్కడ క్లియర్గా ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ దర్శనం కౌంటర్కి టికెట్స్ అనమాట. అవైతే మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉన్నాయి. చెప్పాను కదా మేము వీక్ డేస్లో వెళ్ళాము, అంత రష్ ఏమీ లేదని. అండ్ ఇక్కడ టెంకాయ తీసుకునేసి ఇంకా మేము లోపలికి బయలుదేరామన్నమాట. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళేటప్పుడు మనం మహానందిలో మీకు తెలుసు కదా ఫేమస్ బ్రహ్మకుండం, విష్ణుకుండం, రుద్రకుండం అని ఉంటాయి. మనం స్నానం చేయాలంటే బ్యాగ్లో మన క్లాత్స్ క్యారీ చేయాలి కదా, ఆ బ్యాగ్కి కూడా అక్కడ మనకి టోకెన్ తీసుకుంటున్నారు అనమాట. అది 10 రూపీస్. ఇంకా మొబైల్ మనకి ఇక్కడ దాకే అలో ఉంటుంది. ఆ మొబైల్కి ఒక్కొక్క మొబైల్కి 10 రూపీస్ తీసుకుంటారనమాట. ఇంకా ఈ ద్వారం దాటి వెళ్ళంగానే మనకి 2 ముఖ్యమైన గుండాలు ఉన్నాయి కదా, బ్రహ్మకుండం, విష్ణుకుండం ఇక్కడే ఉంటాయన్నమాట. అక్కడ చాలా మంది స్నానం చేస్తా ఉన్నారు. అండ్ పార్వతీది పరమశివుడిది పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ ద్వారం కూడా దాటి వెళ్ళంగానే ఈ ద్వారంలోంచి మనం రైట్ సైడ్కి వెళ్తే రుద్రకుండంకి వెళ్తాం అనమాట. ఇదే పెద్ద కుండము. ఇక్కడ వచ్చి అందరూ చాలా మంది భక్తులు మునుగుతూ ఉంటారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే 50 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు దర్శనానికి. ఆ రోజు అయితే ఎవరూ లేరు, కానీ వాళ్ళెందుకు 50 రూపీస్ ఛార్జ్ చేశారో నాకు అర్థం కాలేదు.
కానీ 50 రూపీస్ టికెట్ తీసుకుని ఇంకా డైరెక్ట్గా దర్శనానికి వెళ్తాము. ఫస్ట్ అయితే మనం మహానందీశ్వరుని దర్శనం చేసుకుంటాం అన్నమాట. తర్వాత కామేశ్వరీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఇంకా ఆ తర్వాత కోదండరామస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాలను దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఒక టిప్ చెప్తాను వినండి. ఈ నవగ్రహాల దగ్గర ఒక పూజారి ఉంటారు అనమాట. 50 రూపీస్ 9 దీపాలు మీరు వెలిగిస్తే మీకు మంచి జరుగుతుందండి. మీకు ఇష్టమైతే ఆ దీపాలు వెలిగించేసి నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక గోమాత ఉంటుంది. అక్కడ పూజారి కూడా ఉంటారు. గోమాత కింద నుంచి రమ్మని చెప్తారు. అండ్ తర్వాత అక్కడ లింగాలు ఉంటాయి అన్నమాట. పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగము, నకులుడు సహదేవుడు ప్రతిష్ఠించిన లింగము, అర్జునుడు భీముడు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. అండ్ దెన్ అక్కడ నుంచి ముందుకు వస్తే అక్కడ శివలింగం చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ శివలింగం చెట్టు కింద మనకి నాగ ప్రతిమల్ని చూడొచ్చు అనమాట. అక్కడ పూజ చేసి కూడా ఉన్నారు. అండ్ దెన్ ఒక దేవగన్నేరు చెట్టు కూడా ఉందన్నమాట అక్కడ నుండి మనం బయటికి రాగానే 20 రూపీస్ ఇస్తే కౌకి ఫీడ్ చేయొచ్చు అని రాసి ఉందన్నమాట. గడ్డి తినిపించచ్చు అని. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి నవనందుల్లో వినాయక నంది కూడా అక్కడే ఉందన్నమాట. మీరు వెళ్తే నవనందుల్లోని వినాయక నంది ఆలయాన్ని డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ దెన్ అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనకు అక్కడ డొనేషన్ కౌంటర్ అండ్ బుక్ స్టాల్ ఉందన్నమాట. అక్కడే ఎదురుగా ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. లడ్డు పులిహోర ఉన్నాయి ఆ రోజు. అక్కడే పెద్ద చెట్టు ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఆర్ఓ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. కొద్దిసేపు మనం అక్కడ కూర్చొని రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మేము రుద్రకుండంలో మునుగుదామని వెళ్ళామన్నమాట. వెళ్ళి మునిగేసి వచ్చాము. ఇంకా మా దర్శనం అన్నీ అయిపోయి ఇప్పుడు బయటికి వచ్చేసామన్నమాట. డ్రెస్ చేంజ్కి అక్కడ లేడీస్కి సపరేట్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏం వరీ లేకుండా మీ డ్రెస్సెస్ తీసుకెళ్ళి అక్కడ మునిగి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర అస్సలు నీట్గా లేదు. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడమే. అండ్ రుద్రకుండం పక్కన చిన్న కాలువలో కూడా అక్కడైతే చాలా డర్టీగా ఉంది. ఆ కాలువలో టెంపుల్ మేనేజ్మెంట్ కలుగజేసుకుని కొంచెం అవన్నీ క్లీన్ చేయిస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా మేము టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి దర్శనాన్ని ముగించేసి ఇంటికి బయలుదేరాము. లేడీస్ ఎవరైనా వెళ్తే ఆ రుద్రగుండంలో మునగడం అస్సలు మర్చిపోవద్దు. అది చాలా సేక్రెడ్ అనమాట. మనకి అన్ని సీజన్స్లోనూ ఆ ఫ్లో అనేది కాన్స్టాంట్గా ఉంటుందంట. అండ్ మన వాటర్ వింటర్లో హాట్గా, సమ్మర్లో కోల్డ్గా ఉంటాయంట. ఆలయంలో లింగము స్వయంభూ అని చెప్పాం కదా. ఆ లింగం ఆలయంలో మెయిన్ గర్భాలయంలో లింగం కింద నుంచి వాటర్ ఫామ్ అయ్యి ఆ రుద్రకుండంలోకి ఒక నంది నోట్లో నుంచి వస్తాయంట. అక్కడ మీరు ఆ నంది దగ్గర చెయ్యి పెడితే దాని నోట్లో మీరు ఆ వాటర్ ఫీల్ అవ్వచ్చంట. మీరు వెళ్ళినప్పుడు అసలు ఆ రుద్రకుండంలో మునగడం మిస్ అవ్వద్దు. ఇదైతే చాలా చాలా పవిత్రమైన వాటర్. అవైతే మీరు మహానంది ఆలయాన్ని విజిట్ చేసినప్పుడు ఇది కూడా గమనించండి. మహానంది గర్భగుడి పైన ఉండే గోపురం వచ్చేసి బదామి చాళుక్యుల ఆర్కిటెక్చర్లో ఉంటుంది. కర్ణాటకలో చూస్తాం కదా గోపురాలు, ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అండ్ చుట్టూ ఉన్న టెంపుల్స్ మాత్రం విజయనగర రాజులు నిర్మించిన ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఆ గర్భగుడి పైన ఉండే గోపురము అంతా కూడా ఇసుకతోనే కట్టారంట. నేను ఇక్కడ చూపించిన ఇమేజెస్ కరెక్ట్ ఇమేజెస్ కాదు, అవి AI జనరేటెడ్ ఇమేజెస్ అన్నమాట. టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి నేను AI జనరేటెడ్ ఇమేజెస్ కొన్ని యూజ్ చేశాను మీకు ఆ ఫీల్ రావాలని చెప్పి. కానీ అవి ఎగ్జాక్ట్ ఇమేజెస్ కాదు. ఈ వీడియోకి ఇంతే. నా మహానంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.